ముందుగా అయితే ఏపీపీఎస్‌సి జూనియర్ లెక్చర్ రిజల్ట్స్‌లో సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ నా కంగ్రాచ్యులేషన్స్ అండి. ఎందుకంటే నిన్న నైటు ఈ జూనియర్ లెక్చరర్స్ సంబంధించిన రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయినాయి. రిజల్ట్స్ ఎలా చెక్ చేసుకోవాలో టెలిగ్రామ్‌లో షేర్ చేశానండి. ఇక వచ్చేసరికి మీకు ఈ నెల 16, 17 తారీఖున డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందండి. ఇంకా ఆ తర్వాత వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుందండి. అయితే ఇప్పుడు ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్‌కి వచ్చేసరికి కొన్ని మ్యాండేటరీ చేంజెస్ మీ దాంట్లో ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి. కంపల్సరీగా ఇవి పాటించండి. సో, అవేంటో చెప్పబోయే ముందైతే ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్‌లో వెళ్తే ఏంటంటే ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి వచ్చేసరికి మొదటిది వచ్చేసరికి ఏంటంటే మీ అప్లికేషన్‌లో నేమ్ ఏదైతే ఉందో అది యాస్ పర్ ఎస్ఎస్‌సి సర్టిఫికేటే ఉండాలండి. స్పేసులు గాని, ఫుల్ స్టాపులు గాని, ఇనీషియల్ గాని, అందుట్లో ఉన్న కేస్ సెన్సిటివిటీ అంటే క్యాపిటల్ లెటర్సు, లోవర్ లెటర్సు, లోవర్ కేస్ లెటర్సు ఇలాంటివన్నీ గూడా యాస్ పర్ ఎస్ఎస్‌సి సర్టిఫికేటే ఉండాలి. ఆ తర్వాత ఇంటర్‌లో గాని, డిగ్రీలో గాని ఏదైనా మార్పులు ఉన్నట్టయితే అది పెద్ద ప్రాబ్లమ్ ఉండదు గానీ, ఒకవేళ వాళ్ళు అడిగినా గూడా అందుట్లో ఏంటి తేడా ఉంది అని అడిగితే వాళ్ళేమడుగుతారంటే ఈ గెజిటెడ్ లెటర్ ఒకటి అడుగుతారండి. ఆ ఇంటర్ వాటికి వచ్చేసరికి. సో, గెజిట్ చేపించుకోవాలి మీరు. అందుట్లో గనక చేంజ్ ఉంటే. యాస్ పర్ ఎస్ఎస్‌సి సర్టిఫికేట్‌లో లేకుండా మార్చినట్టయితే. ఇక ఇక వచ్చేసరికి రెండోది ఏంటంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు కంపల్సరీగా కావాల్సిందే. అది రీసెంట్‌దే కావాలి. మీకు నోటిఫికేషన్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం ఉండాలి. ఇక మూడోది వచ్చేసరికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చేసరికి యాస్ పర్ ఎస్ఎస్‌సి సర్టిఫికేటే నేమ్ ఉండాలండి అందుట్లో కూడా. అయితే రేషన్ మీద ఎలా ఉంటుందో అలా ఇస్తారు ఈడబ్ల్యూఎస్. అయితే అమ్మాయిలకు వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు 10థ్ క్లాస్ ప్రకారమే ఈ అప్లికేషన్‌లో మీరు అప్లై చేస్తారు. కానీ ఈడబ్ల్యూఎస్‌కి వచ్చేసరికి ఏంటంటే మీకు పెళ్లి కాని వాళ్ళైతే ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ ప్రకారం 10థ్ క్లాస్‌లో ఎలా ఉందో మీ ఇంటి పేరు ఏదైతే ఉంటదో మీ ఫాదర్ వాళ్ళది అలాగే పెట్టుకున్న ప్రాబ్లమ్ ఉండదు. కానీ పెళ్ళైన వాళ్ళు భర్త తరపు నుంచి ఉన్న ఇంటి పేరుతో కావాల్సి ఉంటుందన్నమాట ఈడబ్ల్యూఎస్. మొన్న డీఎస్సీలో బాగా ఇబ్బంది పెట్టారు. ఓకేనా? సో, అది మాత్రం తీసుకోండి. సో, రీసెంట్‌దే కావాలి అది కూడా. ఈడబ్ల్యూఎస్ పెళ్ళైన వాళ్ళు ముఖ్యంగా అయితే భర్త ఇంటి పేరుతో ఉన్నది కావాల్సి ఉంటుంది. ఒప్పుకోరు. ఎందుకంటే ఎంక్వైరీ చేస్తున్నారు. అయిపోయిందా? ఇక తర్వాత నెక్స్ట్‌దొచ్చేసరికి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్. సో, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా రీసెంట్‌దే కావాల్సి ఉంటుంది. ఇక లాస్ట్‌దొచ్చేసరికి ఏంటంటే ఈ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి వచ్చేసరికి ఓబీసీ వాళ్ళు ఉంటారు కదా! క్రిమీ లేయర్ సర్టిఫికేట్ కూడా కావాల్సి ఉంటుంది. సో, ఇవన్నీ కూడా ఇలాగే ఉన్నాయో లేవో చూసుకోండి ఖచ్చితంగా. లేకపోతే మీరు ఇబ్బంది పడతారు. ఎస్ఎస్‌సి సర్టిఫికేట్ ప్రకారం లేకపోతే మాత్రం మనం చేసేదేం లేదండి అప్లికేషన్‌లో గనక. ఎడిటింగ్ ఆప్షన్ లేదు. ఓకేనా? ఐ విష్ ఆల్ ది బెస్ట్. మీకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.